హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలి. ఇప్పుడైతే మనతోటి రవిప్రకాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కో బలి అంటూ అందరినీ బలి ఇచ్చేస్తూ ఆయన ఒక కొత్త కోణంలో మనందరికీ కనిపించారు. ఆయనతో మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్ హేమమాలిని గారు. ఎలా ఉన్నారు? వెరీ వెరీ ఫైన్. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మాకు షాక్ జలక్ ఒక మంచి ఎక్సైట్మెంట్ ఇచ్చారు కోబలితో. అసలు మీకు ఎలా అనిపించింది అది ఫస్ట్ కథ వినంగానే? కథ విన్నప్పుడు చాలా మంచి కథ అనిపించింది. డెఫినెట్గా నమ్మకం ఉంది కథ మీద. కాకపోతే ఇది ముందుకి వెళ్తుందా, అసలు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందా, ప్రేక్షకుల ముందుకి నిజంగానే చూసేటట్టు వస్తుందా అనే నమ్మకం అయితే లేకుండా ఉండింది. కథ మీద మాత్రం పూర్తి నమ్మకం ఉండింది. సో అదే 4 సంవత్సరాలు నమ్మలేదు అని అన్నారు కదా. సో టైటిల్ కార్డ్స్ చూడంగానే నమ్మాను అని అన్నారు. సో చేస్తున్నప్పుడు, డైరెక్షన్ చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెంట్ పాయింట్? నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, పని చేసే వాళ్ళందరూ సిన్సియర్గా చేస్తున్నారు, ఆ నమ్మకం ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ని ఒక మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక సేలబుల్ ఫేస్ ఉండాలి. అటు ప్రొడక్షన్ హౌస్ స్ట్రాంగ్ అన్న అయి ఉండాలి, లేకపోతే హీరోకి ఏదైనా ఒక సక్సెస్ ఉండాలి, డైరెక్టర్కి సక్సెస్ ఉండాలి. సో అది లేకపోవడం వల్ల ఇది అసలు ముందుకు వెళ్తుందా అనే నమ్మకం కొంచెం డౌట్గా ఉన్నా. బట్ ఏదైతే ఈ కాంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పి ఇందాక మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు, అలాగా కాంటెంట్ ఈజ్ కింగ్ అనేది కోబలి ద్వారా ప్రూవ్ అయింది. సో అండ్ మీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ డూయింగ్ దిస్? చాలామంది మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, పాజిటివ్ రెస్పాన్సెస్ ఇచ్చారు మీకు. అండ్ దీని తర్వాత ఎలాంటి రోల్స్లో మిమ్మల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? నాకు ఇదైతే చాలా చాలా డెఫినెట్గా క్లోజ్ టు మై హార్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్. ఎప్పుడు నేను చెప్తూ ఉండేవాడిని, మీకు బాగా నచ్చిన పాత్ర ఏది అంటే వేదంలో నేను చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటాను. దాని తర్వాత డెఫినెట్లీ కోబలి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా ఫ్యూచర్గా డెఫినెట్లీ పోలీస్ క్యారెక్టర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో ఇంకా ఏ వేరియేషన్ చేయొచ్చు అనేది ప్రయత్నం కొనసాగిస్తూ ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్గా సీజన్ 2 కూడా ఉండబోతుంది. సో కోబలి సీజన్ 2 వెయిట్ అండ్ వాచ్. నాకు తెలిసి మీరు చేసిన పోలీస్ వేరియేషన్స్ ఇంకెవరో చేసుండ్రేమో. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి నేను ఒక 80-90 పోలీస్ క్యారెక్టర్స్, అంటే అన్ని శాఖలు, పోలీస్కి సంబంధించిన అన్ని శాఖలు, సిబిఐ, ఎన్ఐఏ, రా అన్నీ కవర్ చేశాను. నాకు అన్నిటికన్నా బాగా గుర్తుపోయిందని తెలుసా? ఎంత తీసుకున్నావు? ఎగ్జాక్ట్లీ. అది ఒక చిన్న బిట్ అయినా సరే, అతడు సినిమా 2005లో వచ్చిన అతడు సినిమా ఇంకా ఒక చిన్న డైలాగ్ తోటి గుర్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.